ఈ బాల్స్ అయితే నాకు భలే నచ్చాయి. మీరు నిజంగా ఇంట్లో ఇది ప్రిపేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో చక్కగా క్రంచీగా కనిపిస్తూ ఉంది, తింటే కూడా అలాగే ఉండొచ్చేమో. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టఫ్ అనే చెప్పాలి. దీని లోపల పెట్టిన స్టఫ్ అండ్ ఈ ప్రిపరేషన్ స్టఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ? ఏం చేస్తున్నాం? ఇప్పుడు కట్ చేసి మనం ప్లేటింగ్ చేసుకోవచ్చు మేడం. ఓకే, లెట్స్ డూ ఇట్. ఇవి మనం కట్ చేసి ప్లేటింగ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. సో మనం ఇలా ఫైనలీ కట్ చేయాలంటారు అయితే? డైరెక్ట్గా తినలేము కదా మేడం, Okay. అంటే సైజు బట్టి అని చెప్పేసి. అవును. ఇది 1/2 కట్ చేసుకున్న తర్వాత జస్ట్ లోపల ఉన్న స్టఫ్తో పాటు మనం ఎంజాయ్ చేయగలం. ఇది అనుకో పెద్దగా ఉంటుంది, తినడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని చెప్పేసి. బట్ మీ ఇష్టం, లైక్ వాళ్ళ ఇష్టం అది. చిన్న బాల్స్ గా చేసుకొని కట్ చేయకుండా కూడా తినొచ్చు, ఇలా పెద్దగా మీడియం సైజ్ బాల్స్ చేసి అలాగే కూడా మీరు ఉంచొచ్చు దాన్ని, నో ప్రాబ్లం. సో ఇట్స్ డన్ ఫైనలీ. ఓవర్. एक्साइटेड. पनीर करकरा प्रिपरेशन అయిపోయింది. हो गया, एक बार देखेंगे हम इसको. చడాయ్, చూసారా కట్ చేశారు. కట్ చేశారంటే ఐ మీన్ ఈ బాల్స్ని హాఫ్ ఆఫ్ చేసి పెట్టారు ఇక్కడ, చక్కగా గార్నిష్ చేసి. భలే ఉందా బా చూద్దాం. టేస్ట్ చేయనా? మీరైతే చెప్పేలా లేరు, నేనే టేస్ట్ చేస్తాను. చెప్పట్లేరు మేడం, టేస్ట్ చేయండి అని చెప్పాలి కదా, లాస్ట్లో మాట వస్తాను.